ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అదేవిధంగా ఆగమ ఖగోళ గణిత శాస్త్రానికి సంబంధించిన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం గురుగారు, మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి? రాజపూజ్యం, అవమానం ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరాలు అనేక పరిణామాలు, అనేక మార్పులు, అనుమానాలు, అవమానాలతో కూడిన నామ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో అన్ని విషయాల్లో కూడా ఆచితూచి అడుగు వేయాలి. ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది ప్రాపంచిక జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ప్రాపంచిక జ్ఞానం అంటే ఏమిటి అంటే చాలా మంది కూడా ఆలోచన చేసేది అంటే మనం ఎంత చదువు చదివినా కూడా లౌకిక విధానము ఇన్ టైంలో పనిచేయటం. అంటే ఒక అబ్బాయి పెళ్ళింది అనుకోండి, తండ్రి బాధ్యతగా ముందుగా చేయాలి. ఒక అమ్మాయి పెళ్ళిందంటే తండ్రి బాధ్యతగా చేయాలి. అలానే పిల్లలు కూడా ఎక్కువ కాలం పాటు ఏదైతే వాళ్ళ యొక్క చదువులు కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఒక మ్యారేజ్ లైఫ్ కానీ, ఉద్యోగం కానీ సడన్గా తొందరగా చేయాలి. అంటే మనిషి యొక్క కాలం ఏంటంటే చాలా స్పీడ్గా తిరుగుతుంది కాలం అనేది. మనం చూసే లోపల ఏజ్ వచ్చేస్తుంటుంది మనిషికి. అందువల్ల కొంత జాగ్రత్తగా ఉండి ఎక్కడా కూడా రకరకాలుగా పరాభవాలు కానీ, మనం చేసే పని మంచిగా చేయడం, అలానే పరాభవనాంశం అనేక మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మార్పుని కూడా ఆహ్వానిస్తూ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళే నామ సంవత్సరమే శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. ఇది ప్రభావాది షష్ఠి సంవత్సరాల 40వ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాడు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళు అంటారు. కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే హీ, హూ, హే, డో, డి, డు, డే, డో అనే అక్షరాల వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకులు అవుతారు. మరి కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు 2 ఆదాయం 11 ఖర్చుగా ఉంటుంది. అంటే 2 ఆదాయం 11 ఖర్చు, 4 రాజ్యపూజ్యం, 7 అవమానంగా ఉంటుంది. అంటే రెండిట్లో కూడా తేడా ఉంటుంది. అంటే 2, 11 అంటే చాలా డిఫరెన్స్, వ్యత్యాసం ఉన్నట్టు అర్థం. మరి కర్కాటక రాశి వాళ్ళ యొక్క గ్రహగమన గతులు మనం చూసుకునేటట్టయితే సహజంగా కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా షష్టమాధిపతి అలానే దశమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉండటం, జన్మంలో ఉండటం, ద్వితీయంలో ఉండటం జరుగుతుంది. ఏమిటి, జూన్ 2 వరకు కూడా గురువు మిథున రాశిలో సంచారం చేయటం, 2 తర్వాత అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో ఉండటం, అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 18 వరకు కూడా సింహరాశిలో అతిచారంతో సంచారం చేస్తారు. డిసెంబర్ 18 తర్వాత మళ్ళీ అతిచారం పోయి వక్రగతిలో సింహరాశిలోకి, మళ్ళీ అదే సింహరాశిలో వక్ర స్థితిలో ఉంటాడు. ఇది గురువు యొక్క బలం. అయితే గురువు యొక్క బలాన్ని మనం ప్రత్యేకంగా చూసుకునేటట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ 31 నుంచి బాగుంటుంది. అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 18 వరకు అంటే 2 నెలల కాలం మాత్రం బాగుంటుంది. అయితే ఒక గ్రహం బాగలేకపోతే ఇంకో గ్రహం బాగుండొచ్చు, ఇదే గ్రహం అనుకోకూడదు. కానీ ఆదాయం పరంగా మటుకు ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతున్నా వృధా ఖర్చులు 25% పెరగటం ఒకటి, ఇంకొక 25% శుభ కార్యక్రమాల నిర్వహణ, కొన్ని పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేయటం, గతంలో ఏదైతే చేయాలనుకున్నావో అలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే భయభ్రాంతులు చెందాల్సిన పని 2 ఆదాయం 11 ఖర్చు ఈ నాయకంటి గారు చెప్పారనగానే వెంబడే భయభ్రాంతులు చెందే అవకాశాలు ఎక్కువ మంది ఉంటాయి. అందులో భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. ప్రతి దానిలో కూడా మనం భయాన్ని ఆలోచన చేయాల్సిన పని లేదు. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఒక 25% అనవసరంగా వృధా ప్రయాణాలు, అధిక ప్రయాణాలు, లావాదేవీల విషయంలో అధికంగా ఖర్చు పెట్టడం, ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అంటే అన్ని కొనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. అనవసరమైన విషయాలకి డబ్బులు చేజార్చుకునే అవకాశాలు, మొండి బాకీలు వసూలు కాలేకపోవటం, దగ్గరకు వచ్చినట్టు వచ్చి కొన్ని పనులలో ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు కూడా చక్కగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఈ మన మార్చిలో ఎగ్జామినేషన్ ఉంటాయి కదా, అప్పటి వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జూన్ 2 వరకు కూడా పోటీ పరీక్షలు కానీ, ఐఐటి వాళ్ళు కానీ, ఎంసెట్ వాళ్ళు కానీ, నీట్ వాళ్ళు కానీ, గ్రూప్స్ రాస్తున్న వ్యక్తులు కానీ, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికల్లా
ఈ అక్టోబర్ 31 తర్వాత చాలా బాగుంటుంది. ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలు వీళ్ళందరికీ కూడా ఎవరెవరికి ఎప్పుడెప్పుడు వస్తాయంటే అక్టోబర్ 31 తర్వాతనే వస్తాయి. నిరుద్యోగులు కూడా వాళ్ళు ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలా రాహు యొక్క శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే శని రాశి వారికి వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా మీన రాశిలో శని ఉండటం, జూలై 25 నుంచి వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. వక్రగతిలోకి జూలై 25వ తారీఖుకు వెళ్ళంగానే అష్టమ స్థానంలో శని ఏర్పడతాడు. అంటే సప్తమాధిపతి అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉంటాడు. వీళ్ళకి జూలై 25 తర్వాత అష్టమ స్థానంలోకి రావటం అంటే వక్రగతిలోకి వెళ్ళిపోతాడు అన్నట్టు. వక్రగతిలో అంటే వెనక స్థానం ఉన్నట్టు అర్థం. అదే అష్టమ స్థితి అంటారు. మామూలుగా సాధారణ స్థితి ఏంటంటే నవమ స్థానంలో ఉన్నాడు. వక్రగతిలోకి రాగానే అష్టమ స్థానం యొక్క ఫలితాలు వస్తాయి, రిజల్ట్స్ వస్తాయని అర్థం. క్లారిటీగా చెప్పదలుచుకుంటే అయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవటం చాలా మంచిది. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లెక్క అన్నారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవటం మంచిది. ఎలాంటి ఆరోగ్య పరిణామం జరిగినా భగవంతుని యొక్క ఆరాధన, డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దాంతోపాటు రాహు యొక్క ఫలితం వల్ల కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ప్రతి పనిలో కూడా కొంత లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఒడిదుడుకులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి ఒడిదుడుకులు లేకుండా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళాలి. లైఫ్ను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెరాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే ఉంటున్నో లైఫ్ను లీడ్ చేయాలి, అలాంటి లీడ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది ఉండకుండా చూసుకోవాలి. అలాగే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే కేతు డిసెంబర్ 7 వరకు సింహరాశిలో ఉంటాం. 7 తర్వాత కర్కాటక రాశిలోకి జన్మస్థానంలోకి వస్తాడు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో లాంగ్ రన్లో ఉండాల్సిన అవసరం అనేది నెసరీ ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్యలో గొడవలు లేకుండా, అలానే పిత్రార్జిత విషయంలో కోర్టు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల మధ్యలో కూడా ప్రమాదాలు రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ కూడా యాక్చువల్గా చూసుకొని ముందుకు వెళ్ళాలి. మరికొన్ని ఫలితాలకు మనం చూసుకొని వెళ్తే సహజంగా ఈ రాశి వారికి వచ్చేటప్పుడు తండ్రి యొక్క అనారోగ్య విషయంలో కానీ, అలానే వృత్తి ఉద్యోగాల యందు కొంత అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశాలు, మొదలు చికాకులు కలిగే అవకాశాలు, ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టడం ఒకటి. అలానే అష్టమంలో రాహు వల్ల ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ధనం ఎంత వస్తున్నా కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశం, జాగ్రత్త వహించమని చెబుతున్నాం. అలానే అక్టోబర్ నుండి జనవరి యొక్క మధ్యకాలం వరకు కూడా అన్ని విధాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ధనలాభం కలగటం ఒకటి. అంటే ఎప్పటి నుంచి అక్టోబర్ నుంచి జనవరి వరకు కూడా. అలానే ఉద్యోగులకు అధికారుల వల్ల కొంత ఇబ్బందులు కలగటం ఒకటి. ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు, పనుల ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే పనుల నుండి వీళ్ళు ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్త వ్యవహరించాలి. మళ్ళీ నిలదొక్కుంటారు. అంటే ఉద్యోగం పోతుంది అని అనుకుంటారు, మళ్ళీ నిలదొక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనవసరమైన వ్యాపారాలకి విస్తరణ ఎక్కువగా అధిక వ్యాపారం చేయటం, అధిక పెట్టుబడుల వల్ల కూడా నష్టం రాకుండా చూసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారంతో విభేదాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా మధ్యలో కొన్ని అవాంతరాలు జరగటం ఒకటి. అలానే మెడికల్ సంబంధించిన డాక్టర్ కానీ, మెడికల్ కానీ, కిరాణా కానీ, ఫ్యాన్సీ సంబంధించిన విషయాల్లో కొంత మంచి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటే పండ్లు, కూరగాయలు, చిరు వ్యాపారాలు అనే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా రాణింపు, భాగస్వామ్య విభేదాలు కలిగే అవకాశాలు రాకుండా చూసుకోవాలి. అలాగే నూనె, నెయ్యి, పాలు, స్వీట్స్ వ్యాపారాలకు కూడా కొంత లాభసాటిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మోటార్ వాహనాలు, స్పేర్ పార్ట్స్ వ్యాపారం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే వృత్తిపరంగా అంటే డాక్టర్లకు కానీ, అడ్వకేట్స్ కానీ, జడ్జెస్ కానీ వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి పరంగా అనుకూలంగా ఉంటాయి. కొన్ని సమయాల్లో ఆర్థిక పరంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే రైతులకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడాల్సిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణ బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి. రైతులకి కొద్దిగా అధిక పెట్టుబడులు పెట్టుకోకుండా రైతులు జాగ్రత్త వహించాలి. నమ్మిన వారి పార్టీలో ఉండలేక, ఇంకో పార్టీలో చేరలేక రాజకీయ నాయకులు ఇబ్బందులు పడటం ఒకటి. అలానే విద్యార్థులు కొంత అధిక శ్రద్ధతోటి ముందుకు వెళ్ళాలి. వేరే వ్యాపకాలను తగ్గించాలి. స్త్రీలకి, ఆడవాళ్ళకు వచ్చేటప్పుడు కుటుంబ పరంగా కొన్ని చికాకులు కలగటం ఒకటి. కుటుంబ విరోధాలు, వైరాలు, ప్రతి విషయంలో కూడా ఆందోళన జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దూరదేశ ప్రయాణాలు కొన్ని వాయిదా పడటం అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపం లేకుండా చూసుకోవాలి. ఉదర సంబంధమైన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే శుక్రుడు వల్ల, రవి వల్ల కూడా కొన్ని లాభాలు కలిగే అవకాశాలు ఉంటే ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. రవి వల్ల అంటే బుధుడు వల్ల వ్యాపార విస్తరణలో కూడా కొద్దిగా జాయింట్ వ్యాపారాల వల్ల కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి.
కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. గురుగారు కర్కాటక రాశి వాళ్ళు మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి? తప్పకుండా అమ్మ, రెమెడీస్లో ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే విష్ణు సహస్రనామం పాలన చేసుకోవాలి. చక్కగా ధనం అనుకూలంగా ఉండటానికి యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. గురువు యొక్క అంతరిక్ష దేవతైన తారాదేవిని స్తోత్ర పాలన ఉండి దక్షిణకాళి స్తోత్ర పాలన చేసుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే రవి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా ఆదివారం రోజున ఉపవాసం ఉండి రవి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.